హాయ్ హలో హౌ ఆర్ యూ? పెరుగు పెద్దమ్మ మన 2 days బ్యాక్ లైవ్ పెట్టింది. ఆ లైవ్లోకి హర్ష అని అన్న ఒకతను వచ్చాడు. అతను ఏమన్నాడు, అతనంట సివిల్స్ అంట ప్రిలిమినరీ అయిపోయింది, మెయిన్స్ కూడా అయిపోయింది, త్వరలో ఇంటర్వ్యూ ఉంది అని చెప్పాడు. అసలు సివిల్స్ చదివిన వాళ్ళు ఎలా ఉంటారు? అతను ఏమన్నాడు, అమ్మ మీరు వీడియోస్ పెట్టట్లేదమ్మా, మీ పాత వీడియోస్ చూస్తున్నాను, మీరు వీడియోస్ పెట్టండమ్మా, వీడియోస్ చూస్తాను, ఎప్పటి నుంచో మిమ్మల్ని చూస్తున్నాను, అప్పట్లో పీపీ వీడియోస్ కూడా చూసేవాడిని అన్నాడు. సివిల్స్ చదివారు ఎలా ఉంటారు? ఎంత ఘోరంగా ప్రిపేర్ అవుతారు? అసలు రూమ్లోంచి కనీసం బయట కూడా రారు. అసలు అదే 24 hours అదే పనిలో ఉంటారు. ఇంత వీడియోస్ చూసే టైం ఉంటుందా? లైవ్లోకి వచ్చి మాట్లాడేంత టైం ఉంటుందా? ఎంత ఎంత ఇదిగా ఉంటారో ఇతను చెప్తున్నాడు. వీడియోస్ చూస్తున్నాను, మీరు పాత వీడియోస్ చూస్తున్నాను, మీరు కొత్త వీడియోస్ పెట్టట్లేదు, పెట్టండి అమ్మా వీడియోస్ అలా అంటున్నాడు. ఏమ్మా నువ్వు ఒక ఫేక్ వాళ్ళని తీసుకొచ్చి ఇలా చెప్పిస్తావా? చూసావా, సివిల్స్ ప్రిపేర్ అయ్యే కూడా నేను లైవ్కి వస్తున్నారు అని చెప్పడానికి ఇదంతా. అక్కడ ఏం లేదు, ఆ విషయం చెప్పడానికి ఇదంతా. పీపీ పెరుగు పెద్దమ్మ అంటుంది, నువ్వు మంచి పొజిషన్లోకి వచ్చాక నా హెల్ప్ చేయాలి, ఈ పీపీ గురించి నువ్వు చూడాలి అంటుంది. సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ చేసి ఆఫీసర్ అయ్యి ఈ పెరుగు పెద్దమ్మ గురించి, ఆ పీపీ గురించి, నువ్వు పెట్టి లైవ్కి వచ్చే వాళ్ళ గురించి ఆ కేసు సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటారు. అదేనా? అవును కదా. అసలు సివిల్స్ ప్రిపేర్ వాళ్ళు ఎంత డిగ్నిటీగా ఉంటారు, ఎంత బాగా మాట్లాడతారు. ఈ వాయిస్ వింటే అర్థమవుతుంది. నిషానా వేలుముద్ర అని, ఫేక్ అని. ఒక చదువుకునే పర్సన్ అయితే ఇలా మాట్లాడరు. చదువుకునే పర్సన్ ఇలా మాట్లాడరు. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, ఫేక్ అని క్లియర్గా అర్థమవుతుంది. అమ్మ హర్ష, బాగా ఇంటర్వ్యూ చేయమ్మా, పెద్ద ఆఫీసర్ అవ్వాలి, రావాలి, పెద్దమ్మ లైవ్లోకి రావాలి, పెద్దమ్మ పెట్టే వీడియోస్ అన్ని నువ్వు చూడాలి, పెద్దమ్మ పెట్టే కేసులు నువ్వు సాల్వ్ చేయాలి, పెద్దమ్మ లైవ్కి వచ్చే వాళ్ళందరూ కేసును సాల్వ్ చేయాలి. నీ మీద చాలా బాధ్యత ఉందమ్మా. కష్టపడి ఇంటర్వ్యూ కొట్టి జాబ్ కొట్టాలి, ఓకేనా? మంచి ఫేక్ సివిల్, ఫేక్ హర్ష, ఫేక్ జాబ్ కొట్టాలి నువ్వు. ఇంకా దేశం గురించి అంటావా? రియల్గా జాబ్ ఆఫీసర్స్ వాళ్ళు ఆఫీస్ సాల్వ్ చేసుకుంటారు. ప్రజల కేసు ప్రాబ్లమ్స్ని రియల్ సివిల్ ఆఫీసర్స్ సాల్వ్ చేసుకుంటారు. నువ్వు ఫేక్ కాబట్టి ఫేక్ జాబ్ కొట్టాలి, పెద్దమ్మ కేసులని సాల్వ్ చేయాలి, పెద్దమ్మ మీద నువ్వు బ్రతకాలి, పెద్దమ్మ వీడియోస్ వింటా నువ్వు ఇంటర్వ్యూ చేయాలి, ఓకేనా? చాలా కష్టపడి ఇంటర్వ్యూ విను. బ్రహ్మరాంబ గురించి, వందనమ్మ గురించి, 555 గురించి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ గురించి సాల్వ్ చేసుకోవాలి. వాళ్ళ ప్రాబ్లమ్స్ విని వాటి మీద నువ్వు ఇంటర్వ్యూ చేయాలి, ఓకేనా హర్ష? ఫేక్ హర్ష, ఓకేనా? చాలా జాగ్రత్తగా వినమ్మా వీడియోస్. నీది చాలా బాధ్యత ఉంది. అమ్మ నీ మీద చాలా హోప్ పెట్టుకుంది. నువ్వు ఆఫీసర్ అవ్వాలి, ఓకేనా? ఆఫీసర్ అయ్యి అమ్మని జాబ్ ఇస్తుంది. అక్కడ అమ్మకి జాయిన్ అయిపో. అమ్మ ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేయాలి, ఓకేనా? ఫేక్ హర్ష. నీకు నిద్ర పట్టడానికి ప్రవచనాలు వింటావా? ప్రవచనాలు విన్నా నిద్ర పట్టేదా హర్ష? అప్పుడు ఏముంది, వీడియోస్ చూస్తావా? అవి వినగానే నీకు నిద్ర పట్టేస్తుందా? అట్లా అసలు నీలాంటి వాళ్ళకి యూట్యూబ్లో చూసేది ఏంటంటే ఆ జాబ్ ఏంటి, ఆ స్టడీ ఏంటి, ఆ మెటీరియల్ ఏంటి, ఆ జీకే ఏంటి, లేటెస్ట్ న్యూస్ ఏంటి, వరల్డ్లో జరిగే లేటెస్ట్ న్యూస్ ఏంటి, అవి చూసుకుంటారు. ఇవి చూస్తారా? వీటికి ఇవన్నీ పరమ వేస్ట్ విషయాలు. వీటి మీద కన్నెత్తి కూడా చూడరు, అసలు ఒక చూపు కూడా చూడరు. అలాంటిది నీకు నిద్ర పట్టడం కోసం, టైం పాస్ కోసం ఇవి చూస్తావా? ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఏమో ఒక ఫేక్ తీసుకొచ్చి లైవ్లో తీసుకొచ్చి మాట్లాడేస్తుందని క్లియర్గా అర్థమవుతుంది.
అసలు ఇంత ఇంత ఘోరంగా ఇలాంటి విషయాలు కూడా చేస్తున్నావా? వామ్మో! ఏంటమ్మా నువ్వు? ఆ? జనాలకు అర్థమవుదా నువ్వు చేసే విషయాలు ఏంటన్నది? నీ లైన్లోకి వచ్చేందుకు అర్థమవుతుంది కానీ వాళ్ళు ఏం చేస్తారు, మనసులో నవ్వుకుంటారు, పైకి మాత్రం కక్కలేక మింగలేక "ఆ, అవునా అమ్మా నువ్వు సూపర్ అమ్మా" అంటారు. కానీ వాళ్ళు కక్కలేక మింగలేక మాట్లాడతారు అంతే. ఆల్ ది బెస్ట్ హర్ష. నువ్వు ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వాలి, జాబ్ కొట్టాలి, పెద్దమ్మని కలవాలి, వందనమ్మని కలవాలి, 555ని కలవాలి, వీళ్ళందరిని కలవాలి, వీళ్ళందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఆల్ ది బెస్ట్ హర్ష. అమ్మా టిఎస్, మిమ్మల్ని అంటే నువ్వు పెద్దమ్మ వదిలేస్తా వెళ్తావని ఎవరు లైవ్లోకి రారు. నువ్వు పెద్దమ్మ అంటి పెట్టుకునే ఉండాలి. ఎందుకంటే పెద్దమ్మ చెప్పే మాట నువ్వు బాగా వినాలి, నువ్వు ఒళ్ళంతా పులకరించిపోవాలి. ఆ మాటలు నువ్వు బాగా నేర్చుకోవమ్మా. ఎందుకంటే నువ్వు రేపు పిల్లలకు నేర్పించాల్సింది ఆ మాటలే. ఆ మాటలు విని నువ్వు పిల్లలకు నేర్పించాలి. నువ్వు పిల్లలు కూడా ఆ మాటలు నేర్చుకుని పెద్దగా అవే మాటలు యూజ్ చేయాలి. మీరందరూ పులకించిపోవాలి. ఏంటి ఈ మిడ్ నైట్ లైవ్కి వచ్చావంటే తెలుస్తుంది. ఫ్యామిలీని పక్క పాడేసి లైవ్కి వచ్చి అమ్మ మాట్లాడే ఎల్ వర్డ్స్ వినటానికి. ఆ ఎల్ వర్డ్స్ బాగా నేర్చి ఇంట్లో ఫ్యామిలీస్కి పిల్లలకి బాగా నేర్పించు. వాళ్ళ ఆ వర్డ్స్ విని పెరగాలి. ఆ వర్డ్స్ విని బయటకి మంచి సమాజంలో ఆ ఎల్ వర్డ్స్ మాట్లాడుకుంటా అభివృద్ధి చెందాలి. నీకు ఆ వర్డ్స్ చాలా బాగా నచ్చినాయి. వినమ్మా అమ్మ అంటి పెట్టుకునే ఉండు. మిమ్మల్ని ఎవరు విడగొట్టరు. అమ్మ ఆ పెద్దమ్మని అంటి పెట్టుకునే వినాలి ఉండు. ఆ అంటి పెట్టుకునే ఉండి ఆ మాటలు బాగా బాగా మైండ్కి ఎక్కించుకుని బాగా పిల్లలకి బాగా నేర్పించాలి. ఓకేనా పిఎస్? ఓకేనా? బాగా వినమ్మా, పిల్లలకి నేర్పించాలి కదా. ఇంకుంటారు, హెల్త్ అస్సలు బాగోట్లేదు, అస్సలు చేత కావట్లేదు, కానీ అమ్మ కోసం వస్తున్నాము, మాట్లాడుతున్నాము అంటున్నారు. అంత బాగోపోతే అతి కష్టంగా బలవంతంగా వచ్చి ఎవరు మాట్లాడమన్నారు నిన్ను? ఏదో నోట్లోంచి మాట కూడా రావట్లేదు. నేను ఎవరు మాట్లాడమన్నారు? అమ్మో కాచానమ్మో ఎవరు మాట్లాడమన్నారు? కానీ ఈరోజు మాత్రం లైవ్లో ఎవరో మీకు అందరికి బాగా వేసేసారు, బాగా దింపారు రాడ్లు. ఒక్కొక్కరికి బాగా దింపారు. టీఎస్కి లైవ్లో వచ్చిన కొంతమందికి బాగా దింపారు రాడ్స్. దించాలి, మీకు అలాగే దించాలి. లేకపోతే వద్దమ్మా అలాంటి మాటలు మాట్లాడొద్దమ్మా, పిల్లల్ని ఏమనొద్దమ్మా అని కానీ తిరిగి చెప్పడం కూడా చెప్పట్లేదు. ఆ మాట్లాడితే మీరు కామ్గా వింటున్నారు. విని ఓ సూపర్ 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 అంటున్నారు. వద్దమ్మా అలాంటి మాటలు వద్దమ్మా అని కాస్త చెప్పడం కూడా చెప్పట్లేదు. వారించట్లేదు ఆమెని మీరు. కానీ మీ అందరికి మాత్రం ఫుల్గా పడింది ఈరోజు లైవ్లో. ఎవరో వచ్చి మీకు బాగా వేస్తున్నట్టున్నారు. మీకు వేయాలి, మీకు అలాగే వేయాలి. లేకపోతే అస్సలు పెద్దమ్మ మాట్లాడే మాటల్ని అస్సలు ఖండించట్లేదు. వద్దు నువ్వు మాట్లాడమ్మా, కానీ ఇలాంటి మాటలు వద్దమ్మా, పిల్లల్ని ఏమనొద్దు, పిల్లలు ఎవరి పిల్లల్ని పిల్లలే కదా, పిల్లల్ని ఏమనొద్దమ్మా అని కనీసం ఒక మాట కూడా తిరిగి మీరు అనట్లేదు. మీకు ఆ పీపీకి ఈ పెద్దమ్మకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ పీపీ ఏంటంటే ఆమె పని ఆమె చూసుకుంటుంది, ఆ వీడియోస్ ఆమె చేసుకుంటుంది, ఆమె తింటుంది, ఆ వంట ఆమె చేసుకుంటుంది, ఆమెకు నచ్చిన బట్టలు ఆమె కట్టుకుంటుంది, ఆమెకు అది ఇష్టమేమో కట్టుకుంటుంది. మీకు బాధ ఏంటి? అది మీకు బాధ ఏంటి నాకు అర్థం కాదు. వాళ్ళ అలా తింటుంది, ఇలా తింటుంది, అలా వండుతుంది, ఇలా వండుతుంది, ఆమె డ్రెస్సింగ్ అలా ఉంటుంది, డ్రెస్సింగ్ ఈ విధంగా డ్రెస్ వేస్తుంది, ఆ విధంగా డ్రెస్ వేస్తుంది. మీకు నచ్చకపోతే చూడటం మానేసేయండి. మీ బాధ ఏంటి నాకు అర్థం కావట్లేదు. మీకు నచ్చపోతే చాలా మంది డ్రెస్ ఇంకా ఘోరంగా ఉంటాయి కదా, ఇప్పుడు వాటి గురించి ఎందుకు విమర్శించరు? ఈ పీపుల్ ఎందుకు అంటారు? ఎందుకంటారంటే అవేంటంటే వీడియో చేస్తుంది, ఫుల్ సంపాదిస్తుంది, ఒకప్పుడు ఏం లేదు, అవి చేసి ఫుల్ సంపాదించింది, ఇల్లు కట్టేసుకుంటుంది, అన్ని సమకూర్చుకుంటుంది. మీ బాధ అది మీరు తట్టుకోలేకపోతున్నారు. సంపాదించుకుని మీరు తట్టుకోలేకపోతున్నారు. ఆ పెద్దమ్మ తట్టుకోలేకపోతుంది, ఆ లైవ్కి వచ్చేవాళ్ళు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఆ లైవ్లో చెప్పేదా, లైవ్లోకి వచ్చే వాళ్ళందరూ ఫేక్. ఈమె కింద కామెంట్ సెక్షన్లో ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం క్రియేట్ చేస్తున్న వాళ్ళే. కొంతమంది కామెంట్ లిస్ట్లో పెడుద్ది, వాళ్ళు కామెంట్లు పెడతా ఉంటారు.
కొంతమంది లైవ్కి వస్తారు. ఆ లైవ్కి వచ్చి మాట్లాడుతూ ఉంటా, ఆమె చెప్పేదానికి వింటా, ఆ మాట్లాడే ఎల్వర్డ్స్ వింటా, ఇలా ఉంటారు. అంతేగాని ఆమెకు వచ్చే లైవ్లోకి వచ్చిన అందరూ కరెక్ట్ కాదు. ఈమె క్రియేట్ చేసిన వాళ్ళందరూ ఈమె క్రియేట్ చేసిన మనీ ఇచ్చి వీళ్ళందరినీ క్రియేట్ చేసింది. అంతేగాని వాళ్ళందరూ ఏమన్నా నచ్చి మెచ్చి వచ్చిన వాళ్ళు కాదు. ఏమో మనీ ఇస్తే వచ్చిన వాళ్ళు వీళ్ళంతా తెలుసా. పీపీ అంట పండగ వీడియోస్ అంట 10 రోజుల క్రితమే చేసిందంట. 10 రోజుల క్రితం చేసేసి ఇప్పుడు వదిలిందంట. వదిలేసి పాతింటికి వెళ్ళిపోయిందంట. ఇవేదో దగ్గర చూసినట్టే అన్ని. ఏమ్మా నువ్వు ఎలాగో నీకు పిల్లలు లేరు కాబట్టి నువ్వు పండగ 10 రోజుల ముందు చేసుకుంటావేమో. అందరిలో చేసుకుంటారా? అందరికి పిల్లలు ఉంటారు. ఏ పండగ అప్పుడే చేసుకుంటారు. అందుకే 10 రోజుల ముందు ఎవరు పండగలు చేసుకోరు. నీకు నువ్వు ఊహించుకుని నీకు నువ్వు అబద్ధాలు చెప్పేస్తే అది నిజమైపోతుందా? నీకు నువ్వు క్రియేట్ చేస్తావా? 10 రోజుల ముందే పండుగ నువ్వు క్రియేట్ చేస్తావా? ఎలా క్రియేట్ చేస్తావు? ఏంటి నీకు ఎవరిదో ఆధార్ కార్డు కావాలా? ఏ ఆధార్ కార్డు కావాలి నీకు? నీకు కావాలా? నీకు బాగా నచ్చిందా? కావాలా? ఏడ్ చేస్తున్నావా? చెప్పు, అడుగు వెళ్ళి. నాకు ఆధార్ కార్డు కావాలి, ఆ పర్సన్ ఎక్కడున్నారో కావాలి, నేను బాగా మాట్లాడాలి, ఫుల్గా ఎంజాయ్ చేయాలి, నేను ఎప్పుడు వెయిట్ చేస్తున్నాను, నాకు ఆధార్ కార్డు ఇవ్వు, అది ఇవ్వు అని అడుగు, ఇస్తుంది. ఎందుకు నీ బాధ? నీకు కావాలని అడుగు, ఆమె ఇస్తుంది, నీకు హెల్ప్ చేస్తుంది. అడుగుపోని ఇస్తుంది. నాకు కావాలని అడుగు ఇస్తుంది, పీపీని అడుగు ఇస్తుంది. ఆమె వెయిట్ తగ్గుద్ది, తగ్గదు. లావు సన్ను ఆమె నచ్చినట్టు ఆమె ఉంటుంది. ఏదో చెప్పుకుంటుంది, తగ్గాను చెప్పుకుంటుంది, తగ్గదని చెప్పుకుంటుంది. నీకేం బాధ? అది తగ్గితే నీకు బాధ ఏంటి? తగ్గకపోతే నీకు బాధ ఏంటి? ఎవరు ఆమె ప్రమోషన్ ఇచ్చినందుకు మాత్రమేనా ఎవరు వెళ్ళరే? బలవంతంగా ఎవరు నెట్టరు కదా. నచ్చితేనే వెళ్తారు, నచ్చకపోతే వెళ్తారు. ఆమె చెప్తుంది, జనాలు మోసపోతున్నారు, ఆమె చెప్తుంది జనాలు ఎవరు అని తెలివి తక్కువ కదా, ఎవరు మోసపోరు. అందరు తెలివిగానే ఉంటారు, ఎంకరేజ్ చేసుకుంటారు. నచ్చితే వెళ్తారు, నచ్చకపోతే వెళ్ళరు. అంతేగాని ఆమె చెప్పేసినంత మాత్రమే పరుపుని వెళ్ళిపోతారా? చెప్పేసినంత పరుపుని వెళ్ళిపోతారా? ఆమె తగ్గలేదు ఓ ముత్తుకుంటావు. తగ్గితే ఏంటి, తగ్గిపోతుంది నీకేంటి? ఆమె పడుతుంది. ఇంక పోనీ ఎవరు ఫిట్నెస్ ఆమె పడుతుంది, వెళ్ళిన వాళ్ళు పడతారు. నీకేంటి బాధ? ఫేక్ ప్రమోషన్స్, ఫేక్ యాడ్స్, ఫేక్ యాడ్స్ మొత్తుకుంటావు. పెద్దమ్మ చెప్తుంది వినండి. ఇంట్లో పని మనిషి మానిపించేసేయండి, పనంతా చేసుకోండి, ఆటోమేటిక్గా మన వెయిట్ తగ్గిపోతుంది. ఎవరికో అంతంత పొయ్యాలి. ఎవరు ఇంత పోస్తారమ్మా? ఎందుకు పోస్తారు? ఎవరు బలంత మీద ఎవరు పోయారు? వాళ్ళకి డబ్బులుంటే వెళ్తారు, డబ్బులు లేకపోతే వెళ్ళరు. ఇంట్లోనే ఏవో చేసుకుంటారు, ఎక్సర్సైజ్ చేసుకుంటారు, జాగ్రత్తగా తింటారు, జాగ్రత్తగా ఉంటారు. డబ్బులున్న వాళ్ళే వెళ్తారు. అలాంటి వాటికి డబ్బులున్న వాళ్ళే వెళ్తారు. డబ్బులు లేని వాళ్ళు వెళ్ళరు. ఆ విషయం అందరికీ తెలుసు. బాగా డబ్బులున్న వాళ్ళే వెళ్తారు. లేని వాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటా, ఇంట్లో వాకింగ్ చేసుకుంటా, డైటింగ్ చేసుకుంటా అన్ని జాగ్రత్తగానే ఉంటారు. ఆ జనాలకి నువ్వు ఏమి చెప్పక్కర్లేదు. నువ్వు ఇంటి పని మనిషి మానిపించేయండి, నడవండి, నేను చెప్తున్నాను వినండి, డబ్బులు చేసుకోండి, రవ్వ ముక్కుపొడి కొనండి, అది కొనండి, ఇది కొనండి. ఆడవాళ్ళందరూ జాగ్రత్తగానే ఉంటారు, పొదుపుగానే ఉంటారు, సేవింగ్ చేసుకుంటారు, పిల్లల్ని చూసుకుంటారు, అటు హస్బెండ్ చూసుకుంటారు, అన్ని చక్కబెట్టుకుంటారు ఆడవాళ్ళు. ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆడవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఆడవాళ్ళకున్న తెలివితేటలు ఎవరికి ఉండవు. వాళ్ళు అన్ని జాగ్రత్తగా ఇల్లుని చూసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా, మగుని చూసుకుంటా, వాళ్ళు చాలా పొదుపుగా చాలా జాగ్రత్తగా ఉంటారు. నువ్వేమి సలహాలు ఇవ్వక్కర్లేదు. నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు నోరు జాగ్రత్త పెట్టుకుని నువ్వు కంట్రోల్లో ఉండు. అందరూ బాగానే ఉంటున్నారు, నువ్వు ఒక్కదాని జాగ్రత్తగా ఉండట్లేదు. నువ్వు ఒక్కదాని కంట్రోల్ తప్పి ఉంటున్నావు. నీకు అర్థమవుతుందా? కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నావు, కంట్రోల్ తప్పి చేస్తున్నావు, కంట్రోల్ తప్పి ఉంటున్నావు.
ఎవరో లైవ్కి వచ్చారంట, టెక్సాస్ అంట, లైవ్కి వచ్చారంట. దెబ్బకి భ్రమరా అంట, భ్రమరాకి అర్థమైందంట, పట్టించేసిందంట. ఆమెకి ఏదో ఛానల్ ఉందంట, ఆ ఏం వ్యూస్ రావట్లేదంట. లైన్లోకి వస్తే వ్యూస్ వచ్చేస్తాయంట. ఏం పెద్ద ఇదంట, పెద్ద తోపంట. లైన్లోకి వస్తే చాలు దెబ్బ వ్యూస్ పరిస్థితులు వచ్చేస్తాయంట అని నీకు నువ్వు ఊహించుకుంటున్నావు. నువ్వు ఒక పెద్ద పెద్ద తోపని ఊహించుకుంటున్నావు. అక్కడ ఏమీ లేదు. నీ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ ఆహా జింతా కత్త కత్త జింతా కత్త, అర్థమైందా? లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ ఇది ఇది అదనమాట. పెద్ద అంత అంత లేదు. ఏమి నీ బాధ అంతా ఏంటంటే ఆమె ఏమి లేకుండా వచ్చింది, వీడియోస్ పెట్టుకుంది, తిన్నది. అప్పుడు బట్టలు పెద్ద ఏమీ లేవు. ఇప్పుడేమో ఫుల్ సంపాదించేసుకుంది, ఇల్లు కట్టేసుకుంటుంది, తలాలు కొనేసుకుంటుంది, బట్టలు కొనేసుకుంటుంది, ఫుల్ దర్జాగా ఉంటుంది. నేను ఎంత కష్టపడి ఇన్ని వీడియోస్ పెట్టినా అవును ఏం చేయలేకపోయాను. ఏంటి ఇంకేం చేయగలను అని నీకు ఆగట్లేదు. నీ కోపం, నీ బాధ, నీకు ఎక్కువ నీ ఇదంతా అదే. అది ఏంటంటే ఆమె కంప్లీట్గా ఏం లేకుండా అలా ఉంటే నువ్వు హ్యాపీగా ఉండేదని. నువ్వు ఎంత ట్రై చేస్తున్నా ఏం చేస్తున్నా నువ్వు ఏం చేయలేకపోతున్నావు. నేను వాళ్ళ మీద కేసులు పెడతాను, వీళ్ళ మీద కేసులు పెట్టాను, నా మీద వీడియో చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాను, అది చేస్తా ఇది చేస్తున్నా అంటావు తప్ప నువ్వు ఏమ్మా నువ్వు వీడియో చేసినప్పుడు అవతల కూడా వీడియో చేస్తారు కదా, నీకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, అవతల అదే ఉంటుంది కదా. నీ మీద వీడియో చేసిన కూడా అదే వర్తిస్తుంది కదా. నీకు ఏది వర్తిస్తుందో అవతల కూడా అదే వర్తిస్తుంది. నీకో న్యాయం అవతలకో న్యాయం ఉంటుంది కదా. అందరికి ఈక్వల్ న్యాయం, అందరికి సమాన న్యాయమే ఉంటుంది. నీకు ఛాన్స్ ఉన్నప్పుడు అవతల కూడా అదే ఛాన్స్ ఉంటుంది. నీకు వీడియో ఛాన్స్ ఉన్నప్పుడు అవతల అదే చేసుకునే ఛాన్స్ ఉంటుంది. నువ్వు ఒకరి మీద వీడియో చేసుకోతున్నావు, నీ మీద ఇంకొకరు వీడియో చేసి నిన్ను లాగుతున్నారు, బయటకి లాగుతున్నారు. అర్థమవుతుందా? ఇప్పటికైనా కళ్ళు తెరువు, బాగుంటాయి, భవిష్యత్తు బాగుంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. నేను అంతేగాని నీ లైవ్లోకి వచ్చే వాళ్ళందరూ నువ్వు క్రియేట్ చేసిన వాళ్ళు కేవలం నేను క్రియేట్ చేసిన వస్తున్నారు లైవ్లోకి. కానీ లైవ్లో మాత్రం నేను వేసుకున్నారు, ఒక్కొక్కళ్ళు ఫుల్గా వేసారు కదా. ఒక్కొక్కరుగా టీఎస్కి, నీకు, బ్రహ్మ, వందన వీళ్ళందరికీ ఫుల్గా రాడ్లు దించారు. బ్రహ్మరా రావట్లేదు, ఫుల్ ప్రమోషన్ వచ్చింది అందుకే రావట్లేదు అది అంటున్నావు. ప్రమోషన్ వచ్చిందో ఇంకేమైనా వచ్చిందో అందుకే రావట్లేదు. వాళ్ళు ఎవరు వస్తారు, నీ లైవ్లోకి వస్తారో మాట్లాడుకుంటా, అది మీ ఇష్టం. నీ ఎల్వోట్స్ నచ్చి వాళ్ళు లైవ్లోకి వస్తారు, నీ ఎల్వోట్స్ వింటా వాళ్ళు హ్యాపీగా పని చేసుకుంటున్నారు. నీ ఎల్వోట్స్ వింటా వాళ్ళు నిద్రపోతున్నారు. నీ ఎల్వోట్స్ వింటా నీ ఎల్వోట్స్ వాళ్ళకి జోలపాట్లాగా ఉందంట. సూపర్. అలాగే ఎల్వోట్స్ మాట్లాడుకుంటా అలాగే అదే కంటిన్యూ చేసుకుంటా అలాగే ఉండు. నేను ఇలాగే ఉంటాను. ఓకేనా?